సంతోష వస్త్రం నాకు ధరింపచేశావు. నా దుఃఖ దినములు సమాప్తపరచావు. సంతోష వస్త్రం నాకు ధరింపచేశావు. నా దుఃఖ దినములు సమాప్తపరచావు. యేసుదేవా నీకే వందనం. యేసురాజా నీకే వందనం. సంతోష వస్త్రం నాకు ధరింపచేశావు. దుఃఖ దినములు సమాప్తపరచావు. దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంది. ఇర్మియా గ్రంథం మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే మీ యొక్క దుఃఖ దినములను దేవుడు తీసివేస్తాను, మీకు సంతోష దినాలు మీకు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు. చక్కటి మాట. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే ఈ దినాల్లో కూడా మనకు అది చాలా ఎంతో అవసరమైనది. మానవులు మనం అనేకమైన సార్లు దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటాం. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనములో మీరు చదివినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే, ఈ దుఃఖ దినములను సంతోష దినములుగా మారుస్తాను అన్నాడు. దుఃఖ దినాల్ని సంతోష దినాలుగా మారుస్తాడంటే దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే నమ్మదగినడు. ఇర్మియా ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, దుఃఖమునకు ప్రతిగా సంతోషమును వారికి ఆనందపరిచేసేదను, వారి భారములను కొట్టివేసి ఆనందాన్ని కలుగు చేస్తానంటున్నాడు దేవుడు. కనుక ఎవరికి దేవుడు ఈ సంతోషాన్ని ఇస్తాడు, ఎవరికి దుఃఖ దినాలు తీసివేస్తాడో మనం ఆలోచిస్తే అక్కడ వాక్యంలో ఏం రాబడిందంటే, కన్యకలు, యవ్వనులు, వృద్ధులు వారంట కూడి నాట్యం ఆడేలా చేస్తారంట. ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాట చాలా ఆశ్చర్యకరమైనది. అదేవిధంగా యోవేలు కూడా చిన్న ప్రవక్త కూడా మాట ఏం చెప్తున్నాడంటే, అసలు మీరు గమనించినట్లయితే వృద్ధులు కలలు, యవ్వనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు. ప్రతివారు దుఃఖ దినాలు సంతోష దినాలుగా మారే రోజులు ఉన్నాయి. చాలామంది ఇక్కడంతే అందరూ విడిచిపెట్టేశారని కొంతమంది దుఃఖపడవచ్చు, వ్యాపారంలో నష్టం కలిగిందని బాధపడవచ్చు, వ్యాధి అధికమైందని బాధపడవచ్చు, లేదా కేసుల్లో ఉన్నానని బాధపడవచ్చు, అప్పుల్లో ఉన్నానని బాధపడవచ్చు. ఈ సమస్యలు అనేకమైనవి రావచ్చు. నా పరిస్థితి ఇంతేనా అని ఎంతో దుఃఖపడి ఉండొచ్చు. అప్పులు తీర్చేవాళ్ళు లేక, మాట్లాడేవాళ్ళు లేక, మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. కానీ జీవం కలిగిన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్తున్నమాట, నీ దుఃఖ దినములను నేను సంతోష దినముగా మార్చేదను. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే మాట నెరవేరుస్తాడు. యోవేలు గ్రంథంలో కూడా మీరు చూసినట్లయితే 1వ అధ్యాయం 12వ వచనములో అక్కడ ఏం రాయబడిందంటే, మనుషుల్లో సంతోషం నిలిచిపోయేను అంటున్నాడు యోవేలు ప్రవక్త. ఎందుకు మనుషుల్లో సంతోషం నిలిచిపోయింది మనం ఒకసారి ఆలోచిస్తే, భూమి నిస్సారమైపోయింది, శపింపబడింది, అసలు భూమిలో పంట లేదు, పైరంతా చెడిపోయింది, ధాన్యము నశించిపోయింది, క్రొత్త ద్రాక్షరసం లేదు, తైల వృక్షములు లేవు, గోధుమలు లేవు, యవలు లేవు, క్రొత్త ద్రాక్షరసం లేదు. ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలధర వృక్షములు ఇవన్నీ పంట కాయటం మానేసింది. ఎందుకు అంటే మానవుడు చేస్తున్న పాపాలు సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుల యొక్క పాపములు అధికమయ్యి సృష్టి యొక్క క్రమాలు కూడా తప్పుతున్నాయంట. మానవుడు చేస్తున్న పాపాలకి సృష్టి క్రమం తప్పుతుందంట. వర్షం కురసవలసిన టైంలో ఎండ రావటం,
ఎండ రావాల్సిన టైంలో వర్షం రావటం, ఎన్ని వింతలు జరుగుతూ ఉంటాయి. కేవలం ఏంటంటే మనుషులు దేవునికి లోపడకపోవటం. మనుషులు యోవేలు ప్రవక్త చెప్తున్నాడంట, ఈ మనుషులంట నరుల్లో సంతోషం ఏమీ లేకుండా పోతున్న గల కారణము చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఆలోచించాలి. మనకెందుకు సంతోషం లేకపోతుంది, ఎందుకు దుఃఖము, ఎందుకు కన్నీరు, ఎందుకు ఈ సమస్యలు ఒకసారి ఆలోచిస్తే యెషయా గ్రంథము 60:22 ఏం చెప్తున్నాడు? వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా నేను చేస్తానంటున్నాడు. ఎన్నిక లేని వాడిని బలమైన వాడికి చేస్తాను. యెహోవా నాకు నేనే తగిన కాలం ముందు నేను వాడిని ఏం చేస్తాను, హెచ్చిస్తానంటున్నాడు. నువ్వు ఒంటరిగా ఉంటే నేను 1000 మందిగా చేస్తాను. ఎన్నిక లేకపోతే నిన్ను బలమైన దుర్గమ్మగా చేస్తాను. దేవుడు కార్యం ప్రారంభించటం మొదలు పెడతాడంట. అయితే నువ్వు చేయవలసిన విషయాలు ఉన్నాయి. దుఃఖ దినాలు సంతోష దినాలుగా మారాలి అంటే ఊరికి వచ్చేద్దా? సంథింగ్ చేంజ్ యూ నీడ్ సంథింగ్ చేంజ్. దుఃఖ దినాలు సంతోష దినాలుగా మారాలంటే ఇర్మియా ఏమన్నాడంటే నీ దుఃఖ దినాలని సంతోషంగా మారుస్తారంటున్నాడు. యోవేలు ప్రవక్త అంటే మానవులు అసలు సంతోషమే లేదంటున్నాడు. నిజంగా చూస్తే ఇక్కడ పరిస్థితుల్లో అలాగే ఉంది. మనిషిగా జీవిస్తున్నారు కానీ మనిషిగా ఏముంది కానీ మనసులో అంత సమస్యలతో నిండున్నారు. ఇంటిలో సమస్య, బయట సమస్య, వీధిలో సమస్య, సంఘంలో సమస్య, సమాజంలో సమస్యలు ముళ్ళ కిరీటం చుట్టుకొని ఉన్నారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. ఇది అర్థమవుతుందా? ఇది ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు మన మధ్య తన ప్రవక్తల ద్వారా చెప్తున్నమాట. అయితే దేవుడు మనకి దుఃఖ దినాల్ని సంతోష దినంగా మార్చాలంటే ఏం చేయాలి అసలు? నువ్వు ఒకటి ఆలోచించు. లోకాసువార్త 15:7 15:17 ఏముంది? 7 ఏముందండి? చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు, అక్కడ లోకాసువార్త 15 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన కుమారుడు. అయితే అక్కడ ఏం చెప్తున్నానంటే ఆ 15 అధ్యాయంలో 7 మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందే అనగా పాపం విషయమై మార్పు చెందిన పశ్చాత్తాపడిన వాళ్ళైతే మారు మనసు పొందినోడి విషయమే పరలోకంలో ఆనందం ఉంటుంది. అంటే నీకు దుఃఖం వెళ్ళిపోయి సంతోషం కావాలంటే నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కన్నా మారు మనసు పొందే పాపం నిమిత్తమై తన పాపాల నిమిత్తమే మార్పు నొందిన వాడంటేనే దేవుడికి ఎంతో సంతోషం. నీలో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ మెంటలీ, ఎమోషనలీ, ఫిజికలీ అండ్ స్పిరిచువలీ. ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీవు మార్పు నొందిన బిడ్డగా ఉండాలి. మారు మనసు అనేది రావాలి. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో అది నీకు తెలిసి ఒకడు బోధించక్కర్లేదు. చీకటి బ్రతుకులను విడిచిపెట్టాలి. రహస్య స్థలంలో చేస్తున్నది దేవునికి తెలుసు, అది నీకు తెలుసు. ఆ తప్పులను విడిచిపెట్టాలి. అబద్ధాలు మానేయాలి, మోసాలు మానేయాలి, వ్యభిచారం మానేయాలి, దొంగతనం మానేయాలి. దేవునికి సంఘ నాయకుల మీద వ్యతిరేక తిరగటం, సంఘాల మీద వ్యతిరేకమైన కార్యాలు చేయటం, ఇంట్లో దుర్మార్గం ఉండటం, బయట అంటే లోక సంబంధంగా సాతాను నుండి బయటకు రావాలి. ఏ విషయంలో మార్పు పొందాలి? నువ్వు చేస్తున్న పనులన్నింటిలో మార్పు రావాలని సెలవు. లోకాసువార్త 18:13 సుంకరి పాపినైన నన్ను కరుణించమన్నాడు. తగ్గించుకున్నాడు. దేవుని దగ్గరికి వచ్చాడు. నేను పాపిని అని ఒప్పుకోవాలి. 1 యోహాను రాసిన పత్రికలో కూడా 9వ వచనంలో మన పాపమును మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ పాపాలను క్షమించేవాడు. అంటే నువ్వు మారు మనసు పొందాలి. పేతురు ఏమన్నాడంటే అపోస్తలుల కార్యం 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే ప్రతి వాడును బాప్తీసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారని సెలవిస్తున్నారు. మారు మనసు అనేది ప్రతి వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఆలోచించినట్లయితే పాపినని ఎప్పుడైతే ప్రభు దగ్గర ఒప్పుకుంటాడో
తను పశ్చాత్తాపడతాడు, మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వస్తాడు. జక్కయ్య మోసగాడే, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత తన బ్రతికిని మార్చేసుకున్నాడు. ఎవరి దగ్గర అయితే నేను ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను ప్రభువా, 4 అంతలు ఇస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళందరికీ నేను 4 అంతలు ఇచ్చేస్తానన్నాడు. ఆయనలో ఒక మంచి మార్పు, ఇదిగో ప్రభువా నా ఆస్తులు బీదలకు సగం ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి నేను 4 అంతలు ఇచ్చేస్తానని నేను చెప్తున్నాడు. కనుక మనము దేవునికి మనం దగ్గరికి వస్తున్నామంటే మార్పు నొందిన బిడ్డగా ఉండాలి. మారు మనసు అనేది పొందాలి. మారు మనసు అనేది లేకుండా నీ దుఃఖ దినాలు సంతోషంగా ఎలా మారుతాయి? నువ్వు మారు మనసు పొందితేనే. మారు మనసు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా రక్షణ అనుభవంలోకి వస్తావు. రక్షణ అనుభవం నీకు ఎప్పుడు వస్తుందంటే, ఒకటి, నీ దుఃఖము సంతోషంగా మారాలంటే మొదట నీ జీవితాన్ని మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. గొంగలి పురుగు లాంటి జీవితం సీతాకోక చిలుకగా మారాలి. బూతులు, సరస్వతులు, లోక సంబంధం అనేవి విడిచిపెట్టి దేవుని ఎడల భయభక్తులతో ప్రభువుల సందు రావాలి. ఇంకో విషయం ఏంటంటే, రెండోది ఏంటంటే, నీకు సంతోషం కావాలంటే నీ మనసులో మరి దేవునికి నువ్వేం చేయాలంటే వాక్యం వినేవాడుగా ఉండాలి. మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాడుగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. నా పేరు అనగా నీ పేరు నీ మాటలు నాకు మరి భక్తులు చెప్తున్న ఎంతో ఆనందాన్ని కలుగు చేసాయి. నా హృదయానికి ఎంతో ఆనందం నాకు సంతోషం కలుగు చేసాయి. దేవుని మాట హృదయానికి సంతోషం కలుగు చేస్తుంది, ఆనందాన్ని కలుగు చేస్తుంది. యెహెజ్కేలు ప్రవక్త 3:3 ఏమంటున్నాడు? నీ గ్రంథం నేను భక్షించి తిని అది నా నోటికి తేనె వల్లే ఉండేనని సెలవుస్తుంది. కీర్తన గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే 91వ కీర్తన 8-10 వరకు మనం చూస్తే అక్కడ తేనె కంటేనో జుంటె తేనె దారాల కంటేనో మధురమైన దేవుని మాట. నువ్వు మార్పు నొందినవని నీ మనసులో నీ తప్పిదములు ఒప్పుకున్నారని తెలిసిన తర్వాత దేవుని మాటకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది ఏంటంటే గుడికి వెళ్ళాలి, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి నువ్వు నీ మనసు ఇవ్వాలి. యెహోవా నిన్ను ఏర్పరచుకున్నాడని నువ్వు గ్రహించుకోవాలి. యెహోవా మరి ఆయన ఎప్పుడైతే యెహోవాందలైన భయము నీలోనికి వస్తుందో నీ పవిత్రత అనే దాన్ని నీకు దగ్గర అవుతావు. ఎందుకంటే బంగారం కంటేనూ జుంటే తేనె దారాల కంటే మధురమైనది. ఆ దేవుని మాట నీలోనికి వచ్చినప్పుడు దైవశక్తి నీలోకి వస్తుంది. అది భయంతో కూడినది, భక్తితో కూడినది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. సో దుఃఖ దినాలు సంతోష దినంగా మారాలంటే మొదట నువ్వు మారు మనసు పొందాలి. ఆ మారు మనసు పొందే అన్నదానికి నిదర్శనం ఏంటంటే నువ్వు దేవుని మాట యందు శ్రద్ధ ఉంచాలి. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉండును. రాష్ట్రములారా ప్రజలారా నా మాట వింటే మీకు ఎంతో మేలు. దేవుని మాటలను శ్రద్ధ వహించాలి. ఆయన మాట నేడు నువ్వు నా మాట విన్నట్లయితే ఈ దీవులన్నీ నీకు వస్తాయి. బయటికి వెళ్ళిన దీవెనే, లోనకు వచ్చిన దీవెనే. కనుక దేవుని మాట విన్న నీవు దేవుని మాటల గురించి చెప్పాలంటే అనేక విషయాలను ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన వస్త్రములో జీవం ఉన్నది, ఆయన ఉమ్ములో జీవం ఉన్నది. ఆయన నీ మాట చెప్పు నేను వలలు వేయమని చెప్పాడు పేతురు. నీ మాట చెప్పు మాట మాత్రం సెలవేమో నా దాసుడు బాగుపడతాడు అంటున్నాడు. దేవుని యొక్క మాట ఎప్పుడైతే మార్పు నొందిన బిడ్డలుగా ఉంటామో, దేవుని వాక్యం వినటానికి ఇష్టపడతామో మనము దేవుని సన్నిధికి వెళ్తాము. రోజు నువ్వు బైబిల్ చదివే అలవాటు ఉండాలి. దేవుని మాట వినటం అంటే ఏంటి? ఎప్పుడైతే బైబిల్ గ్రంథం చదువుతావో అది నీ జీవితాన్ని కడిగేస్తూ ఉంటుంది, నీకెంతో ఆదరణగా ఉంటుంది. ఆలోచించవలసిన విషయం. అందుకనే నినివే దుఃఖ దినములు సంతోష దినాలుగా మారాలంటే మొదటగా నువ్వు మారు మనసు పొందాలి. రెండవది ఏంటంటే దేవుని మాట ఎడల శ్రద్ధ వహించి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇంకో విషయం చెప్తున్నాను. దేవుని వాక్యంలో చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు నీ జీవితంలో జరిగే కార్యం అన్నిటికంటే
మరి మించినది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 చూస్తే వాక్యము జీవము గలది, బలము గలది, 2 అంచులు గల వాడి అయిన కట్టు, అది ప్రాణాత్మలను మూలుగులను విభజిస్తుందంట. కనుక దేవుని మాట అక్కడ నిర్గమాకాండంలో 15:26 నేను నా మాట వింటే ఐగుప్తు దేశంలో కలిగిన ఏ రోగము నీకు కలగదని దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఏ రోగం మనకు అసలు రానే రాదు. అది మత్తయి సువార్త 7:24 ఆయన మాట మనం విన్నట్లయితే మరి ఆయన మన జీవితంలో ఏం చేస్తాడంటే, నా మాటలు విని వాడు చెప్పి చేస్తూ ఉంటే దేవుడు తన జీవితం గొప్ప కార్యం చేస్తాడు. ఏంటంటే యెషయా గ్రంథం 66:2 ఏముందంటే, నా మాట వినినవాడు అంటే ఆయన ఏమంటున్నాడంటే చక్కటి మాట, ఎవడు నా మాట విని వణుకుచుండునో నేనే వానిని దృష్టించి ఉన్నాను. వినయము గల వారిని, దీన మనసు గల వారిని నేను దృష్టించున్నాను. అలాంటి వారంట పక్షిరాజు వలె వాళ్ళు యవ్వనం పైకి ఎత్తబడతారంట. ఆత్మీయ జీవితం పైకి వెళ్తుంది. పక్షిరాజు రెక్కలు చాచుకొని పైకి ఉంటుంది. అందుకని యెషయా గ్రంథంలో అక్కడ ఏం రాయబడిందంటే, బాలురు సమస్యలు ఎదురు, యవ్వనులు తప్పక తొట్టులు ఎదురు, యెహోవా కొరకు ఎదురు చూచేవారే నూతన బలం పొందుతారని. దేవుని కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉంటేనే నూతన బలం. మారు మనసు పొందావా? మంచిది. దేవుని సన్నిధికి వెళ్ళి గుడిలోకి వెళ్ళాలి. దేవునికి వ్యతిరేకమైన పనులు ఏం చేయకూడదు. బైబిల్ చదవటం ప్రారంభించాలి. అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 14:17 అక్కడ ఏం రాయబడిందంటే, దేవుని రాజ్యము అంట భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ అందలే ఆనందమై ఉన్నది. ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. మారు మనసు పొందావా? వెరీ గుడ్. దేవుని మాటకు లోబడుతున్నావా? వెరీ గుడ్. వాక్యం చదువుతున్నప్పుడు ఉచ్చరింప సౌఖ్యం కానీ మూలుగులతో పరిశుద్ధాత్ముడు నీ కొరకు తండ్రి దగ్గర మొరపెడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ అనేది నీకు అవసరం. ఆత్మీయ జీవితం మనోనేతనం తెరవబడినప్పుడు కమ్యూనికేషన్ విత్ గాడ్, దేవునితో ఒక సంబంధం. ఆత్మ లేనివాడు నావాడు కాడని సెలవుస్తున్నాడు. కనుక దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అనేది నువ్వు పొందుకోవాలి. అందుకనే పేతురు అంటున్నాడు అపొస్తలుల కార్యములు 20 యోహాను సువార్త 20:22 ఏముందంటే, ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊదాడంట. యేసుప్రభు వారు ఊదితే పరిశుద్ధాత్మ వచ్చిందంట. అపొస్తలుల కార్యం 2:28 పేతురు ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ వరం పొందుతారని చెప్తున్నాడు. అందుకనే అపొస్తలుల కార్యం 8:17 పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందారంట. అపొస్తలులు చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ పొందుతారు. ఈ అపొస్తలుల కార్యములు 10:44 ఇటలీ పట్టణంలో అపొస్తలుడైన పేతురు ప్రసంగం చేసిన తర్వాత అనేక మంది ఇంటిలో పరిశుద్ధాత్మ పొందుకున్నారు. తర్వాత నీళ్ళకి ఆటంకం లేకుండా బాప్తిసం పొందారు, సంతోషించారు. అపొస్తలుల కార్యంలో 9 కూడా నపుంసకుడు దేవుని మాటలు విన్నాడు, మార్పు నిందాడు, నీళ్ళ ఆటంకం లేకుండా పిలుపు ద్వారా బాప్తిసం పొందాడు. సో మారు మనసు పొందాము, రక్షణ పొందాము, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి అన్య భాషలు మాట్లాడుతూ ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించేవాళ్ళం. ఏం చెప్తున్నామంటే, ఇర్మియా చెప్తున్న మాట, నీ యొక్క దుఃఖ దినములు సంతోష దినాలుగా నేను మారుస్తాను, నీకు ప్రతిగా దుఃఖాన్ని ప్రతిగా ఆనందాన్ని ఇస్తాను అని చెప్తున్నాడంటే, నమ్మదగిన దేవుడు మాట ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. నీ జీవితంలో ఈ దుఃఖ దినాలు సంతోష దినాలుగా మన ప్రతి వారికి సంతోషంగా ఉండాలంటే వారి జీవితంలో చేయవలసింది మొట్టమొదటి కార్యము మారు మనసు పొందాలి. రెండవది దేవుని మాట వినాలి. మూడవది పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడుగా ఉండాలి. ఇవి నువ్వు చేయగలిగితే నీ దరిద్రత వెళ్ళిపోతుంది, నీ అప్పులు పోతాయి, నీకున్న భారాలు పోతాయి, వ్యాధి ఉండవచ్చును, వ్యాధి సమస్యలు పోతాయి, ఆత్మీయతలో నువ్వు బలం పొందుకుంటావు,
దేవుడు నీ పట్ల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఆయనకి మరుగైనది ఏదీ లేదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఎస్, ఐఎమ్ కమింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ కమింగ్. సో దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మిన వారిని ఎన్నడూ విడవను ఎడబాయని సెలవిస్తున్నాడు. కనుక నీ దుఃఖ దినాలు సంతోష దినాలు మారాలంటే, అందుకని సంతోష వస్త్రం నాకు ధరింప చేశావు, నా దుఃఖ దినములు సమాప్తపరిచావు. యేసు దేవా నీకే వందనం, నా ప్రభువా. దేవునికి వందనాలు చెప్పుకుంటూ మనం జీవించాలి. కనుక మన సంతోషం దినాలు రావాలంటే మారుమనసు పొందాలి, దేవుని మాటను శ్రద్ధించాలి, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. అన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు పరలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుని, దేవా నేను పాపిని, నన్ను కరుణించమంటే ఎంత ఘోర పాపనైనా ప్రేమపక్షిస్తాడు. పాపం చేయనివాడు, పాపం అంటున్నవాడు, పాపరహితుడు, పాపులమైన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన వస్తాడు. వచ్చేటప్పటికి నీ జీవితంలో సమస్యలన్నీ తెరాలంటే, నీకు వెలుగుమయంగా ఉండాలంటే, నీవు సంతోషకరంగా ఉండాలంటే, నీ జీవితంలో మార్పు నొందిన బిడ్డగా ఉండాలి, దేవుని మాట వినేవాడిగా ఉండాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ పొందుకోవటానికి ప్రభు ఆత్మ కలిగిన వాడవై ప్రభు మార్గంలో చూస్తూ పరలోక రాజ్యానికి ప్రార్థిస్తాం. దేవుని దీవించగలరా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.